కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆకలి, హంగ్రీ. అడవిలో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనెనను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. The lions may go hungry, but those that fear the Lord shall not lack any good thing. Shall not lack any good thing. Psalm 34, verse 10. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే నిత్యమును తించెదము. నీతి సూర్యుండాయనే నిత్యమును తించెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆకలి, హంగర్. అడవిలో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనెనను ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. The lions may go hungry, but those that trust, those that fear God, shall not lack any good thing. Psalm 34, verse 10. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను,
సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో, జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో. సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో, నా పాదములకు దీపమాయెనో, నా పాదములకు దీపమాయెనో. సరళమైన త్రోవయందు నడుపుచుండును, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అడవిలో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనెనను, ఆయన నమ్ముకున్నటువంటి వారికి, ఆయన యందు భయభక్తులు గలవారికి ఏమీ కొదవలేదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. The lions may go hungry, but those that fear God shall not lack any good thing. Psalm 34 verse 10. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొన్నారు. చూసారా, సృష్టికర్త దేవుడికే ఈ శరీరంతో ఉన్నప్పుడు ఆ శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకని? మానవులందరి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి పంపించబడి ఉన్నారు. మెస్సయ, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనవలే అన్ని విషయాల్లో కూడా శోధించబడిన కానీ పాపం చేయలేదు. చాలామంది అంటారు, మా కష్టం దేవుడికి తెలిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మా ఆకలి దేవునికి ఏం తెలుసు? దేవునికి ఏమన్నా ఆకలి ఉంటాయా, దప్పులు ఉంటాయా? దేవునికి ఏం బాధ? దేవునికి ఏమి ఇబ్బంది? మా వ్యాధి విషయం దేవుడికి ఏం తెలుసు? దేవుడికి ఎప్పుడైనా వ్యాధి గుండా వెళ్ళాడా, కష్టం గుండా వెళ్ళాడా, బాధ గుండా వెళ్ళాడా? ఆ దేవుడికి మా బాధ ఎట్లా తెలుస్తుంది అనే బాధలు చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే ఆయన మనవలే అన్ని విషయాల్లో కూడా శోధించబడ్డారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనవలే ఆయన మాంసం వల్ల పాలువాడయ్యాడు. దేవుడై ఉండి, నిత్యుడై ఉండి, నిత్యజీవము గలవాడై ఉండి, స్వయంభవుడై ఉండి, సర్వసృష్టికర్త అయి ఉండి, జీవాధిపతి అయి ఉండి, జీవాధారమై ఉండి, మనందరినీ ఆ శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎట్లా వచ్చారు? మనవలే. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ అన్ని విషయాల్లో కూడా తగ్గించుకుని దాసుని రూపం దాల్చి లోకానికి వచ్చారు. ఇప్పుడు మనం ఒక మెట్టు దిగమంటే మనం దిగుతామా? నేను ప్రొఫెసర్ని, నేను అసోసియేట్ ప్రొఫెసర్కి వెళ్ళమంటారేంటి? నేను అసోసియేట్ ప్రొఫెసర్ని అసిస్టెంట్గా ఇస్తానంటారేంటి డిజిగ్నేషన్?
నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా ఒక డిజిగ్నేషన్ ఇస్తానంటారేంటి? అనే పందాలో లోకం నడుస్తా ఉన్నది కదా! ప్రమోషనే గాని డిమోషన్ యాక్సెప్ట్ చేయడం మన వల్ల కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు డిమోషన్ యాక్సెప్ట్ చేశారు. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యముగా ఎంచుకొనలేదు గాని, ఎంతో స్వల్పమైనటువంటి దాసుని రూపం దాల్చి ఈ లోకానికొచ్చారు. ఎందుకని? ఆయన మనకొక మంచి మాదిరి చూపిస్తా ఉన్నారు. తమను తాము తగ్గించుకొని వారు హెచ్చించబడదురు. தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே, என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டா, அநாதையாய் தவித்தார், நாகாரின் குறை தீர்த்தார். உன்னத தேவன் உன்னுடன் இருக்கா, உள்ளமே கலங்காதே. பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்க, உள்ளமே கலங்காதே. இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த ఎరుకోవై తగర్తిడలాం. ఆయన సృష్టి అంతటికి కూడా అధికారి అయ్యుండి, రాజు అయ్యుండి, రాజు దాసుని రూపం ధరించుకుంటాడా? నేనేంటి చీఫ్ మినిస్టర్, నేనేంటి సర్వెంట్‌గా ఉండాలా నీకు అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే రాజు అయినటువంటి దేవుడై ఉండి ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? దాసుని రూపం దాల్చుకొని వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, మీలో ఎవరైనా ఉన్నతమైనటువంటి ఆధిక్యతలో ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటా ఉన్నారా? అందరికంటే చిన్నవానిగా ఉండాలి. అప్పుడు మీరు హెచ్చించబడతారు. చూసారా? ఆయన యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క చిత్తానికి, కుమారుడైండి తండ్రి యొక్క చిత్తానికి పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించుటను బట్టి అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. ఆయన మన వలె అన్ని విషయాల్లో కూడా శోధించబడ్డాడు గాని, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ కూడా పాపం చేయలేదు. ఆకలి కొని ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. ఆకలి కొన్నటువంటి సందర్భంలో సాతానుడు వచ్చి శోధించాడు. ఈ శరీరంతో ఉన్నంతకాలం ఆకలి దప్పులు ఉంటాయి. ఎందుకంటే పడిపోయినటువంటి లోకంలో మనం ఉన్నాము. ఆదాము ఎప్పుడైతే దేవుని మాట మీరాడో సాతానుడితో చేయగలిపాడో, ఆ సాతానుడు ఆ కష్టాలన్నీ పెట్టాడు. ఆకలి పెట్టాడు, దప్పిక పెట్టాడు, నేత్రాశ పెట్టాడు, శరీరాశ పెట్టాడు, జీవడము పెట్టాడు. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవడము ఇవి తండ్రి నుంచి వచ్చినటువంటివి కావు. ఆకలి, దప్పిక, మరణము, కష్టము, కన్నీరు, దుఃఖము, శోకము, బాధ, అసూయ, ద్వేషము, మరణము ఇవి కూడా సాతానుడి నుండి వచ్చాయి. మానవుడు సాతానుడికి చోటిచ్చి సాతానుడితో ఒడంబడిక చేసుకుని దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి అనుమానించి దేవుని యొక్క ఆజ్ఞను మీరుటను బట్టి కష్టాలన్నీ మానవునికి వచ్చాయి కదా. ఆ కష్టాలన్నింటి నుంచి తిరిగి మానవుని తప్పించి మానవుడు ఏ రూపంలో అయితే సృజించబడ్డాడో ఆ ఒరిజినల్ స్టేట్కి మానవుని తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఇస్తారో వారు రెండవ మరణం చూడరు. వారి ఆత్మ ఎన్నడూ కూడా మరణించదు. వారి ఆత్మ ఎన్నడూ కూడా పాతాళంలో విడిచిపెట్టదు. యుగ యుగాలు తరతరాలు నిత్య జీవంలో ఆత్మ ఉంటుంది. అంత మాత్రం కాదు, నిత్య జీవంలోనే కాదు, పరలోకంలోనే కాదు, ఈ లోకంలో జీవించినంత కాలము ఒక చక్కని ఇమ్యూనిటీ కలిగి ఉంటారు, ఒక చక్కని కాపుదలు కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం మీ తలంపులకు, మీ ఆలోచనలకు కావలి ఉండను గాక. చూసారా, ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పదవిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. చూడండి, వాటికన్ అధికారిగా ఉన్నటువంటి ఫాదర్ పోప్ రాబర్ట్ ప్రెవోస్ట్ గారు ఉన్నారు. ఆయనకుండే కష్టాలు ఆయనకున్నాయి, అంతే కదా. అంత గొప్ప వాటికన్‌పై అధికారిగా ఉన్నారు. ఆయనకేం కష్టాలు లేవు, ఆయనకి ఏ బాధ లేదని మనం చెప్పగలం. మనం అందరం కూడా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారి కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయాలి. యూఎస్ పైన అధికారిగా ట్రంప్ గారు ఉన్నారు. ఆయనకి ఏం బాధలు లేవు. ఎప్పుడు అమెరికా కూలిపోతుందో తెలీదు, ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ న్యూక్లియర్ వెపన్ వచ్చి ఆ వైట్ హౌస్ మీద పడుతుందో తెలీదు. చూసారా, ఎవరు బాధలు లేకుండా సమాధానం కలిగి లేరు. కానీ ఎవరైతే దేవునిలో ఉంటారో వారు నిత్యమైనటువంటి చక్కని సమాధానం కలిగి ఉంటారు. ఇప్పుడు నన్ను అడగండి, నాకేమన్నా సమాధానం లేనటువంటి స్థితి ఉన్నదా? అంటే భారం లేకుండా, పని లేకుండా, బాధ్యత లేకుండా, కష్టం లేకుండా ఏమీ ఉండదు. వీటన్నింటి మధ్య ఆ దేవుని యొక్క సమాధానం మనకంటే నాకు దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి, క్రీస్తు ప్రభువుపై విశ్వాసం ఉంచిన నాకు ఆయన సమాధానం ఎప్పుడు కూడా
తోడుగా ఉన్నదనమాట. రోజుకి ఇంచుమించు 20 గంటలు పనిచేస్తాను. అయినప్పటికీ ఆ శక్తి ఎట్లా వస్తుంది? యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వముణచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరద వల్లే భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవ యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములు నా మొర వినెను, అదరెను ధరణి భయకంపము యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికి యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. ఆకలి, హంగర్. అడవిలో సింహపిల్లలు ఏమి గలవే, ఆకలిగా నిన్న ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు. 15 కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. The lions may go hungry, but those that trust, fear in God shall not lack any good thing. Psalm 34 verse 10. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రపంచంలో ట్రిలియనీర్స్ ఉన్నారు, బిలియనీర్స్ ఉన్నారు, మిలియనీర్స్ ఉన్నారు. అయితే వాళ్ళైనా కూడా ఆకలి కొని ఉండవచ్చు, మేలు లేకుండా ఉండవచ్చు, సహాయము పొందుకున్నటువంటి వారిగా ఉండొచ్చు, బలహీనపడవచ్చు, వ్యాధిగ్రస్తులై ఉండొచ్చు, నిస్సహాయులు అయిపోవచ్చు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా కలిగి ఉంటారో, నిశ్చయముగా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా వారు ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సహాయము నిశ్చయముగా వస్తుంది. ధన్యులు ధన్యులు యెహోవా దేవునిగా గలవారి ధన్యులు ధన్యులు ధన్యులు. ఇదేమిటిది? ట్రిలియనీర్స్ అంటాడు, బిలియనీర్స్ అంటాడు, మిలియనీర్స్ అంటాడు, వాళ్ళకి లేకపోయినా వీళ్ళకు ఉన్నాయంటాడు. ఇదేమిటిది వింత? వాస్తవమా? నమ్మదగినదా? నమ్మదగిన దేవుడు నా యేసు, తల్లి విడచిన విడువడు ఎడబాయడు, నమ్మదగిన దేవుడు నా యేసు,
కంటనీరు కారనీయడు, ఆకలి మంటలు రేగనీయడు, నమ్మదగిన దేవుడు నా యేసు. ఆకలి అనున్నది సాతానుడు ఉపయోగించే అస్త్రము. మనల్ని బలహీనపరచడానికి, మనల్ని ప్రభు నుంచి దూరం చేయడానికి, అవిశ్వాసంలో పడవేయడానికి. ఆహారం లేకుండా నువ్వు జీవించగలవా, ఎంతకాలం జీవించగలవు అని చెప్పి సాతానుడు ఆహారం ఎర చూపించి మనల్ని పాపం చేయించేవానిగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు సాతానుతో, సాతానా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని యేసుక్రీస్తు ప్రభు ఆకలి కొనినప్పుడు సాతానుడు వచ్చి ఆయన శోధించినప్పుడు, సాతానుడికి ధీటుగా దేవుని వాక్యం ద్వారా సమాధానం ఇచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క దూతలు వచ్చి యేసుక్రీస్తు ప్రభుకు పరిచారం చేసి ఉన్నారు. ఏజబేల్ అనే స్త్రీ ఏలియాను దైవజనుని రేపు ఈ పాటికి నేను నిన్ను చంపేదను అని చెప్పి బెదిరిస్తున్నప్పుడు ఏలియా ఇంకా ఇంత మట్టుకు చాలు నాయనా, ఈ యెజబెల్ ద్వారా కూడా నేను చెడ్డ మాటలు వినాలా? ఈ యెజబెల్ కూడా నా దృష్టికి కూడా నేను అల్పునిగా ఉండాలా? ఇంత మట్టుకు చాలు ప్రభా, నన్ను మీ ఆత్మ నా ఆత్మను మీ సన్నిధికి చేర్చుకొని ఆ బదరీ వృక్షం కింద నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి ఆయన దగ్గరకు దేవుని యొక్క దూత వచ్చి ఏలియాను లేపి ఏలియాకు రొట్టె నీళ్లు ఇచ్చి, నీ ఎదుట ఉన్నటువంటి ప్రయాణం చాలా దూరమైనది, అందువలన చక్కగా ఆహారం తీసుకుని బలం పొందుకొని దాన్ని బట్టి ఆ బలం పొందుకున్నటువంటి ఆ బలమును బట్టి నీవు బహుదూరము వెళ్ళవలసి ఉంది అని చెప్పి చక్కగా లేపి దేవుని యొక్క దూత ఆహారం పెట్టి చూసారా ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది సహాయం? ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ unto the hills, where shall my help comes from? My help comes from the Lord, the maker of heaven and earth. కొండల తట్టు నాకు నిలుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా వలన నాకు సహాయం కలుగును. అందువలన మనం మన పిల్లలను సండే స్కూల్కి పంపించాలి, దేవుని భయభక్తులు పెంచాలి, దేవుని వాక్యం వారు ఎరిగేలా చేయాలి. ఎందుకంటే మనం ఉంటాము, ఈరోజు రేపు కనపడకుండా మాయమైపోతాం. పిల్లల గతి ఏమిటి? పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంటే నిశ్చయముగా వారు చక్కని రేవు చేరతారు, వారు దేవుని సహాయం పొందుకుంటారు, అనాథలుగా విడిచిపెట్టబడరు, భిక్షం ఎత్తుకొనరు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కానీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పిల్లలు నీతిమంతుల సంతానం విడిచిపెట్టబడుట కానీ, భిక్షం ఎత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదని దావీదు సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా ఉన్నారు. వారి యొక్క సంతానము విడిచిపెట్టబడదు. వారి సంతానం ఎంత మాత్రము అనాథలుగా విడిచిపెట్టబడరు. వారు లేమిలో ఉండరు. వారు భిక్షం అడుక్కొనరు. వారు సమృద్ధిలో ఉంటారు, దీవెనలో ఉంటారు, ఆశీర్వాదంలో ఉంటారు. అంతకంతకి నీతిమంతుల సంతానం వర్ధిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం అట్లా చెప్తుంది. తస్సెస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, తస్సెస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, తస్సెస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. అడవుల సింహ పిల్లలు లేమగలవే, ఆకలిగొనును. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదవై ఉండదు. కీర్తనల గ్రంథము 34:10. కుచ్ భీ సమజ్ మే నహీ ఆయా. ఏం అర్థం కాలేదు కదా? దేవునికి స్తోత్రం. May the Lord grant wisdom to the audience to receive Jesus Christ and have surplus peace, grace, and everlasting life, and deliverance from all the dark forces in this broken, fallen world. Amen.